కోర్టులో అయితే వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది, యువర్ ఆనర్, ఈ సింహాద్రి గారు ఇలా అంటున్నారు, ఈ సునంద గారు వాళ్ళకి ఇళ్లను అలాగే స్కూళ్ళను అలాగే పిల్లలకు ఉద్యోగాలను ఇప్పిస్తామని సునంద గారు అన్నారు. కానీ దానికి సాక్ష్యం మాకు కావాలి, అంటే దానికి రుజువు కావాలి అంటే ఆవిడ పూర్తిగా కోర్టులోని నిజం చెప్పడమే కాకుండా ఆవిడ పత్రాల రూపంలో కూడా మాకు మాట ఇవ్వాల్సిందే అని సింహాద్రి గారు అన్నారు. దానికి మీరేమంటారు అంటే, సునంద గారు మీరు చెప్పండి, మీరు పత్రాల రూపంలో కూడా సంతకాలు పెడతారా అంటే, ఖచ్చితంగా పెడతాను, నేను వాళ్ళకి అవన్నీ చేస్తానని చెప్పి సునంద అంటుంది. అది వినగానే బస్తీ జనం అంతా కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇటు సునందకి నష్టం జరగకుండా అటు బస్తీ జనాలకి నష్టం జరగకుండా కోర్టులో అయితే తీర్పు వస్తుంది. ఇక వాళ్ళకైతే మంచి ఇల్లు, మంచి స్థలాలు, మంచి స్కూళ్ళు, మంచి పార్కులు అవన్నీ కూడా కట్టించి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని సునంద ఒప్పుకున్నట్లుగా వీలునామా రాయిస్తారు. దానికి సునంద అయితే సంతకం పెడుతుంది. ఇక సునంద అయితే తను కూడా అక్కడ ఫ్యాక్టరీ కట్టుకొని ఆదిత్య పేరు మీద ఫ్యాక్టరీని అయితే ఓపెన్ చేయడానికి కూడా కోర్టు అంగీకరిస్తుంది. ఇలా అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి ఇద్దరికి కూడా ఏమాత్రం నష్టం జరగకుండా ఇద్దరికి కూడా న్యాయమే జరిగేటట్లుగా ఇదంతా కూడా ఆనంది చేస్తుంది. ఇక ఆనంది ఇచ్చిన మాట ప్రకారం జడ్జి గారు అయితే తీర్పు ఇస్తారు. ఇక తీర్పు ఇచ్చాక జడ్జి గారు, ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు, ఇద్దరికి సమాన న్యాయం జరిగినందుకు లాయర్ ఆనందిని నేను అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పి జడ్జి గారు అంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న జడ్జి గారు సునందాని అలాగే ఆదిత్య, శశికాంత్ను కూడా కృతజ్ఞతతో పొగుడుతూ ఉంటారు. మీరు ఇలాంటి బస్తీ వాళ్ళను ఇంకెంతో మందిని మీ చేతుల మీదుగా పెంచాలని నేను కోరుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది కూడా సంతోషిస్తుంది. ఇక ఆనందికి అయితే అందరూ కూడా చప్పట్లు కొడుతూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఇక ఆ కేసు గెలిచినందుకు ఇద్దరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.